హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు మనం ఒక పుస్తకం గురించి, ఆ పుస్తక రచయితతో ఎవరైతే దాన్ని కంపైల్ చేసి పర్టికులర్గా జీ కోసం తీసుకొచ్చారో ఆ పుస్తకం గురించి ఆ రచయితతో మాట్లాడబోతున్నాం. ఆ పుస్తకమే ఇది, ఫిల్మ్ మేకర్స్ మాత్రమే పార్ట్ 1. అయితే ఇప్పుడున్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది యూట్యూబ్లో ఛానల్స్ పెట్టుకోవడం, లేకపోతే తమ క్రియేటివిటీస్ని వీడియోస్ ద్వారా ప్రజెంట్ చేయడము, ప్రతి సినిమాని రివ్యూ చేయడము, ఇటువంటి ఒక కైండ్ ఆఫ్ జనరేషన్ని ఈ జంజీలో ఎక్కువ మందిని మనం చూస్తూ ఉంటాము. అయితే వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వడానికి, ఎందుకంటే వాళ్ళందరికీ ఎక్కువ అటెన్షన్ స్పాన్, ఎక్కువ రీసెర్చ్ పిహెచ్డీ లాగా ప్రతి డైరెక్టర్ గురించి చదవడానికి, అలా చదవడానికి వాళ్ళకి టైం సరిపోదు. అంతమంది డైరెక్టర్స్ గురించి తెలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు, మిగిలిన డిస్ట్రాక్షన్స్, వాళ్ళ లైఫ్ అంబిషన్స్ వీటి వల్ల. సో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా జోషిలా పబ్లికేషన్స్ నుంచి సూర్యప్రకాష్ జోషిలా గారు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. దీని మొత్తం ఇన్ఫర్మేషన్ కానీ, స్వయంగా ఆయన క్రిటిక్ కావడం వల్ల, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ సినిమా ఆయన చూసి ఉండడం వల్ల ఈ 3 ఆస్పెక్ట్స్లో కవర్ చేస్తూ కేవలం ప్రతి దానికి కూడా ఇలా బొమ్మలతో, తక్కువ మ్యాటర్తో ఒక డైరెక్టర్ యొక్క ఐడియాలజీని ప్రజెంట్ చేస్తూ తీసుకొచ్చారు. ఇక్కడ కేవలం ఫిల్మ్ మేకర్స్కి మాత్రమే అని పెట్టారు. ఎందుకు ఇది ఫిల్మ్ మేకర్స్కి మాత్రమే, మిగిలిన వాళ్ళు చదవకూడదా? అలాగే ఈ పుస్తకం తీసుకురావడానికి ఆయన పడినటువంటి కృషి కావచ్చు. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ సేల్సే అవుతుంది కాబట్టి దీని గురించి ఇంకెన్నో విశేషాలు జోషిలా గారిని అడిగి తెలుసుకుందాం. జోషిలా గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మొత్తానికి జంజెట్ కోసం ఇంత మంచి పుస్తకం రావడం ఒక మంచి ప్రయత్నం. అయితే ఇప్పుడు సినిమా అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే సినిమా తీసేవాళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు సినిమా రిలీజ్ అయిందంటే చూస్తారు కదా. మరి బొమ్మలతో ఉంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాంటప్పుడు ఓన్లీ ఫిలిం మేకర్స్కి మాత్రమే అని ఎందుకు హెడ్డింగ్ పెట్టారు, టైటిల్ పెట్టారు? అంటే ఫిలిం మేకర్స్ కాని వాళ్ళు చదవద్దని కాదండి. ఫిలిం మేకర్స్ అయినా ఎవరు నాయన మీరు ఫిలిం మేకర్స్ అంటే అర్థం ఏంటంటే కేవలం డైరెక్టర్లనే కాదండి, వాళ్ళు రైటర్స్ కావచ్చు. అలా ఫిలింలో ఉన్న ప్రతి 25 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిలిం మేకర్స్. మేకింగ్ ఎవరైతే చేస్తారో, ఒకప్పుడు అనేవారు హాలీవుడ్లో కేవలం ప్రొడ్యూసర్స్ని ఫిలిం మేకర్స్ అనేవారు. తర్వాత కాలంలో కొంతవరకు వెళ్ళిన తర్వాత డైరెక్టర్స్ని ఫిలిం మేకర్స్ అంటున్నారు. అవేమి కాకుండా అసలు ఫిలిం మేకర్స్ మనకి కరెక్ట్ అర్థం ఏంట్రా అంటే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అర్థం ఏంట్రా అంటే కనుక వాళ్ళ ఫిల్మ్ మేకర్ మీన్స్ మనకి ఏదైనా ఫిల్మ్కి సంబంధించిన మేకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా అట్ ద సేమ్ టైం ప్రేక్షకుడు కూడా అందులో భాగమే. నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రేక్షకుడు కూడా ఓ రకంగా అందులో భాగమే కదా. 24 క్యాప్టెన్ అంటే వాడు 25 క్యాప్టెన్ అనుకోవాలి వాడిని. అది కాబట్టి సినిమా అంటే ఆసక్తి ఉన్నవాడు ఎవరైనా చదవచ్చు ఈ పుస్తకాన్ని. ఫస్ట్ థింగ్ అంటే దీంట్లో ఉండే ఏమిటంటే సినిమా డైరెక్టర్ల గురించి చెప్తాం. నేషనల్, మీరు ఇందాక అన్నట్టుగా నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్, ఈ ముగ్గురు గురించి కొంత ఇంటర్నేషనల్గా, అంటే మరీ లోతుగా పిహెచ్డి బుక్ కాదు ఇది. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని మూలంగా ఏదో ఈ పుస్తకం చదివేసి ఏదో అద్భుతం జరుగుతుందని కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఏంటి పలానా డైరెక్టర్ ఎవరు, అకిరా కురోసావా అసలు ఎవరైనా అని ఏం చెప్పాడు. నేను మరీ అకిరా కురోసావా ఎప్పుడు పుట్టాడు, ఆయన ఈ పలానా ఊళ్ళో పుట్టారు, అటువంటిది మనకి ఎందుకంటే దాని మూలంగా పెద్ద కలిసి వచ్చేది వెళ్ళదండి. అదే మనకి అకిరా కురోసావా ఏం చెప్పాడు, ఆయన విజువల్ స్టైల్ ఏంటి అనేది మనకు కావాలి. రాజమౌళి గారు ఉన్నారు, ఆయన బాహుబలి లాంటి వాళ్ళు గొప్ప సినిమాలు తీశారు. ఆయన విజువల్ స్టైల్ ఏంటి, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఒక డైరెక్టర్కి కానీ ఒక రైటర్కి కానీ ఆలోచనలు ప్రధానం. ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలను దీంట్లో ప్రస్తావిస్తూ నేను తీసుకొచ్చాను. అదండి అది మనకి ఇప్పుడు ఆ జనరేషన్కి ఎందుకని మీరు అడిగారు. నిజానికి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఎందుకురా అంటే నెక్స్ట్ భవిష్యత్తు వాళ్ళదే కదా. ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా పుస్తకం, ఇప్పుడు నేను వాడికి చార్లీ చాప్లిన్, ఇప్పుడు 40 ఏళ్ళ వాడికి వాడికి చార్లీ చాప్లిన్ పరిచయం చేయక్కల, లేకపోతే కనుక డేవిడ్ ఫించర్ని పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ అవన్నీ చూసి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ కావాలి. నిజానికి వీళ్ళకి ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళకి అసలు ఎవరైనా ఇప్పుడు రాజమౌళి తెలుస్తారు, లేకపోతే కనుక మనకి ఇప్పుడు త్రివిక్రమ్ తెలుగులో ఉంటే కనుక త్రివిక్రమ్ గారు తెలుస్తారు, ఇంకొకటి తెలుస్తారు తప్పించి కిందకి వెళ్ళే మనకు వరల్డ్ సినిమాలో ఉండే డైరెక్టర్లు కానీ ఇంకోళ్ళు కానీ తెలిసే అవకాశం తక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఏం చేసుకుంటారు, ఇప్పుడు ఇలాంటి పుస్తకాలు మనం, ఇప్పుడు నేను ఇంకోళ్ళు ఇలాంటి పుస్తకాలు వేయటం మనం ఏం జరుగుతుందంటే కనుక పెద్ద పుస్తకాలు అనుకోండి, ఎక్కువ మేటలు వాళ్ళు చదివి ఒప్పుకొని నేను గమనించాను, కళ్ళతో చూస్తాను నేను. వాళ్ళు చదవకుంటున్నారు, ఓ 10 పేజీలు చదివి అక్కడ పక్కన పాడేస్తున్నారు. నేను అప్పుడు నేను అది చూసి నేను గమనించి ఈ పుస్తకం తయారు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అది చూడటమే. నేను కళ్ళతోటి ఓహో ఈ పిల్లల్లో సహనశక్తి ఉందా లేదా అని పక్కన పెడితే వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ చాలా సింపుల్గా ఇవ్వాలి, అంతమించి ఎక్కువ ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అది కూడా విజువల్గా. ఇప్పుడు మనకి షార్ట్స్ ఏమో నడుస్తుంది అంటే నిజంగా యూట్యూబ్లో వీడియోలు కూడా చూడట్లేదు, షార్ట్స్ చూస్తున్నారు. అంటే ఎంత తక్కువలో సెకండ్స్లో ఇన్స్టా వీడియోలు చూస్తారు. మీకు మ్యాటర్ రాసుంటే ఎవడ చదవరు. అలాంటి జనరేషన్కి వచ్చేసామండి మనం ప్రయాణిస్తూ ట్రైన్ ట్రావెల్లో. ఇప్పుడు మనకి అలాంటి వాళ్ళకి నేను ఇవాళ గిఫ్ట్గా అనుకున్నది ఏంటంటే అంటే బొమ్మలతోటి వాళ్ళకి ఒక డైరెక్టర్ ఐడియాలజీని, అంటే ఇదంతా ఈ పుస్తకంలో వచ్చేదంతా మొత్తం కేవలం ఆలోచనలే అండి.
అసలు ఫిలిం మేకర్స్ ఆలోచనలను పెడదాం అనుకున్న టైటిల్ పెడితే బాగోదని మానేశాను. ఫిలిం మేకర్స్ ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, గొప్ప గొప్ప డైరెక్టర్లు ఎలా ఆలోచిస్తారో తెలిస్తే కనుక ఆలోచనల్ని మనం కూడా అలా ఆలోచించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మనం ఒక డైరెక్టర్, ఇప్పుడు నేను దీంట్లో 20 మంది డైరెక్టర్లు పరిచయం చేశాను అనుకోండి వరల్డ్ సినిమాలో. అంటే మీరు ఏ క్రైటీరియా మీద వీళ్ళని 25 మంది అంటే ఫస్ట్ది ఎక్కువ మంది, అంటే మీరు సెకండ్ ఎన్ని పార్ట్స్ వేసినా ఫస్ట్ దాంట్లో కేర్ఫుల్గా ఉంటారు కాబట్టి 25 మందిలో 15 మందినేమో మీరు విదేశీ దర్శకుల్ని, 10 మందిని మాత్రమే ఇండియన్, అది కూడా తెలుగు వాళ్ళు ముగ్గురు ఉండేలా, అంటే ఏ క్రైటీరియా మీద వాళ్ళని సెలెక్ట్ చేశారు, ఎలా సెలెక్ట్ చేశారు? పెద్ద పుస్తకం ఎత్తే చాలా మంది కవర్ చేద్దామండి. ఇక్కడ ఒకళ్ళని తీసేయాలి, ఇంకోటి అని పెట్టుకుని సజ్జిత్రి గారు ఒక రకంగా భారతదేశానికి ఆయన సినీ గురువులు అంటారు ఈ జనరేషన్కి. తర్వాత మన తెలుగుకి వచ్చేప్పుడు రాజమౌళి గారు, విశ్వనాథ్ గారు, ఇలా కొంతమందినే తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మన పుస్తకం పరిమితి తక్కువ కాబట్టి దాన్ని సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్లో మిగతా వాళ్ళందరినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అంతే తప్పించి దీనికి ప్రత్యేకమైన ప్యాటర్న్ ఏమి అనుసరించలేదు నేను. ఫస్ట్ గొప్పవాళ్ళు కొంతమందిని తీసుకుందాం. ఇప్పుడు రామ్ గోపాలరావు గారు ఉన్నారు, ఆయన సెకండ్ బుక్ తీసు, ఇప్పుడు మొత్తం అందరిని దీంట్లో ఇచ్చేసాను, ఆ పుస్తకంలో ఏముంటుంది? థర్డ్ పార్ట్కి ఏం మిగులుతుంది? కాబట్టి వరల్డ్ సినిమాల్లో ఉన్నటువంటి గొప్ప వాళ్ళని తీసుకుని హిచ్కాక్ దగ్గర నుంచి, డేవిడ్ ఫించర్ దగ్గర నుంచి, నోలాన్ దగ్గర నుంచి ఇలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరినీ పరిచయం చేస్తారు, యూరోపియన్ డైరెక్టర్స్. ఇంకా చాలా మంది మిగిలిపోయారు. ఎందుకంటే ఇది పెద్ద సముద్రం అండి. ఇది 3 పుస్తకాలు కాదు, 30 పుస్తకాలని ఇది పూర్తి అవ్వదు. అది దాంట్లో నేను ఎంచుకుంటూ వచ్చాను అనమాట అండి. నా ఐడియా ఏంటంటే వీళ్ళని ఇప్పుడు డేవిడ్ ఫించర్ గురించి తెలుసుకుంటారు, లేకపోతే ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా గురించి తెలుసుకుంటారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో హాలీవుడ్లో ఉన్నటువంటి ఒక రైటర్, ఇప్పుడు 1930లో ఆయన ఒక గొప్ప రైటర్ ఒక అతను మాట్లాడిన మాటలు కూడా నేను దీంట్లో రికార్డ్ చేశాను. అంటే అది తెలుసుకోవడం మూలంగా ఏంటంటే అంటే అతని సినిమాలు ఏమున్నాయో, ఇప్పుడు డేవిడ్ ఫించర్ సినిమాలు ఇప్పుడు భలే ఉంది, ఆయన థాట్ ప్రాసెస్ భలే ఉంది అనుకున్నారు అనుకోండి, కుర్రాడు చదివింది, లేకపోతే ఒక అమ్మాయి చదివింది, థాట్ ప్రాసెస్ భలే ఉంది అనుకుంది అనుకోండి, అతని సినిమాలనే చూస్తుంది. ఆ రకంగా అది దానికి నేను ఈ పుస్తకం సహాయపడుతుందని చెప్పి నేను పుస్తకం వేయడం జరిగిందండి. ఓకే, టార్గెట్ అది. ఇంకొకటి ఫిలిం మేకర్స్కి మాత్రమే పెట్టారు కాబట్టి సంథింగ్ అబౌట్ ఫిలిం మాట్లాడుకుందాం. మీరు అన్నట్లు ఇప్పుడు జంజీకి ఎవరైతే ఉందో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ని సినిమాలు గానో షార్ట్ ఫిలిమ్స్ గానో సంథింగ్ త్రూ విజువల్ మీడియా తీయాలనుకుంటున్నారు. మీరు అన్నట్లే ఇంతమందిని అబ్జర్వ్ చేసే ఇది ఉండదు కాబట్టి, కొంతమంది పుస్తకం కూడా చదవకపోవచ్చు కాబట్టి, ఒకరు డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు ఎవరైనా సరే, ఒక సినిమాలో ఒక డైరెక్టర్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ని అబ్జర్వ్ చేయాలి, యాక్టర్స్లో ఏ పాయింట్స్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఎంటర్ అవుతారో చెప్తూ ఉంటారు 24 క్రాఫ్ట్స్లోనూ వాళ్ళకి ఎంతో కొంత తెలిసి ఉండాలని. సో ఎవరైతే కొత్తగా సినిమా ఫీల్డ్లో వస్తారో వాళ్ళ డైరెక్టర్లో ఏ పాయింట్స్ని మెయిన్గా చూడాలి, యాక్టర్స్లో ఏం చూడాలి, ఓవరాల్గా సినిమా ఫీల్డ్లో ఏ పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి మిగిలిన క్రాఫ్ట్స్లో? అంటే నేను ఇప్పుడు ఇందా చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను, ఆలోచన అండి అదే ప్రధానం. ఎవరికైనా సరే డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు, 24 క్రాఫ్ట్స్ అంటే క్రియేటివ్ ఫీల్డ్ ఇది. అంటే మిగతా ఫీల్డ్ లాంటిది కాదు సినిమా అనేది. ఇది క్రియేటివ్ ఫీల్డ్ అంటే బుర్రతోనే పనిచేయాలి, బుర్రలో ఉండే ఆలోచనలు. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రాజమౌళి గారు ఎలా చేయెత్తారా, లేకపోతే రామ్ గోపాల్ వర్మ మాట్లాడేటప్పుడు ఎలా ఉంటారు, లేకపోతే ఇంకో డైరెక్టర్ వీపు కూక్కున్నాడు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తుంది, ఇవి కాదండి అబ్జర్వ్ చేయాల్సింది. అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అది మనకు ఎలా తెలుస్తుందని వాళ్ళ బుర్రలోకి వెళ్ళి మనం చూడలేం కదా. మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ సినిమాల ద్వారా తెలుస్తుంది ఫస్ట్ పాయింట్, లేదా వాళ్ళు ఎక్కడన్నా మాట్లాడిన మాటల ద్వారా తెలుస్తుంది, లేకపోతే ఎక్కడన్నా వాళ్ళ ఫిల్మ్ క్లాసులకు వెళ్ళి చెప్పిన ఉపన్యాసాలు స్పీచెస్ ద్వారా తెలుస్తుంది అనమాట అండి. వీటి ద్వారానే మనకు సోర్స్ అంత మించలేదు, లేదా వాళ్ళు ఏదైనా పుస్తకాలు రాస్తే వాటి ద్వారా తెలుస్తుంది. నేను చేయగలిగింది ఏంట్రా అంటే వాటిలో కొంచెం బెస్ట్ అనుకున్నారు. ఇప్పుడు రాజమౌళి గారు ఎక్కడో చెప్పారు సినిమా అంటే ఇలా ఉంటే బాగుంటుంది, నేను సినిమాలో స్క్రిప్ట్ ఇలాగా చేస్తాను అని. లేకపోతే డేవిడ్ ఫించర్ అన్నాడు సినిమా అంటే ఇలాగే ఉండాలి, నేను ఇదే ఫాలో అవుతానని చెప్తాడు. లేదా ఒక యాక్టర్ చెప్తాడు అసలు నేను నటించేటప్పుడు ఇవన్నీ ఫాలో అవుతాను కాబట్టి నా నటన బాగుంటుందని. వాటిని కంపెల్ చేసి చెప్పడం మూలంగా అందులో ఇంతమందిలో ఈ పుస్తకంలో ఇంత పుస్తకం ఉంది, ఇంత పుస్తకం ఒక్కడికైనా సరే ఒక పాయింట్, ఒక ఆర్టిస్టు లేకపోతే ఒక రైటర్కి ఒక పాయింట్ ఒక్కటైనా పుస్తకం మొత్తం సక్సెస్ అయినట్టే లెక్క. వాడి యొక్క ఆలోచన మారాలి, థాట్ ప్రాసెస్ మారాలి, మోస పద్ధతి నుంచి బయటకు రావాలి. మోస పద్ధతి నుంచి బయటకు రావాలంటే ప్రపంచాన్ని చూడాలి, మిగతా ప్రపంచం ఎలా ఉందో చూడాలి. అంతే తప్పించి నేనే ప్రపంచం నాకు తెలిసిందే అనుకుంటే ఏమీ చేయరు. కానీ అంత ఓపిక మీరు అన్నట్టుగా అంత ఓపిక టైము ఈ స్పీడ్ ఇవ్వడం అసలు లేదు, ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకి అసలు లేదు. కాబట్టి మనం చేయగలిగింది ఇంకోటి, ఇప్పుడు పుస్తకాలన్నీ ఎక్కువ శాతం ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ఇప్పటికీ మన తెలుగు పిల్లలు చాలామంది ఇంగ్లీష్ని తడుముకుంటూనే చదువుకుంటారు, తడుముకుంటూనే మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కోసం నేను ఈ పుస్తకం తేవడానికి కారణం ఏంటంటే తెలుగు పిల్లలు, నేను ఇప్పుడు జేఎస్సీలో పబ్లికేషన్లో తెస్తున్న సినిమా పుస్తకాలన్నీ కూడా
కేవలం తెలుగు పిల్లలు సినిమా నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మీడియం పిల్లాడిని కాదు, నేను తెలుగులో చదువుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చేప్పటికి నాకు పుస్తకం చదువుకుందామంటే ఇంగ్లీష్లో ఉంటుంది, సినిమా చూద్దామంటే ఇంగ్లీష్లో ఉంటుంది. మళ్ళీ నేను ఏబీసీడీల దగ్గర నుంచి నేర్చుకున్నట్టుగా, అంటే మనం చదువుకున్న ఇంగ్లీష్ వేరు, ఇక్కడింత నాకు స్పార్క్ ఉండదు, దొరకదు. అది తెలుగులో నాకు కొంచెం లిటరేచర్ ఉంటే కనుక బాగుండేది అనుకున్నాను నేను. ఆ లిటరేచర్ తేవాలన్న భాగంలోనే నేను పుస్తకాలు తేవడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఆలోచనల కోసం తెచ్చిన పుస్తకం ఇది. ప్యూర్గా ఆలోచనలు మార్చుకోవాలంటే ఎలా ఉపయోగపడుతుంది. ఒకటి చెప్పండి, మీరు వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు రాశారా, లేకపోతే వాళ్ళని మీరు రాసిన వాళ్ళు సత్యజిత్ రే కానీ విశ్వనాథ్ గారు కానీ వాళ్ళు 2000s యాక్టర్స్ చేసిన వాళ్ళు కూడా కాదు, వెరీ బ్యాక్ టు ద టైం. ఇప్పుడున్న వాళ్ళకు వాళ్ళు ఆల్మోస్ట్ చాలా ఓల్డ్ జనరేషన్ లాగా అనిపిస్తున్నప్పుడు మీరు వాళ్ళని పరిచయం చేయడం, అంటే మీరు 2000 తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటే దే మైట్ బి కాంటెంపరీగా ఉండొచ్చు, వీళ్ళని పరిచయం చేస్తూ మీరు జంజీ వాళ్ళకి తగినట్టు మీరు రాసానుకున్నారు, వాళ్ళని అదే అక్కడే నేను చెప్పేది. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న డైరెక్టర్లను ఎవరు పరిచయం చేయక్కర్లేదండి. వాళ్ళు సినిమాలు చూస్తున్నారు, వాళ్ళు మాట్లాడి లైవ్లోనే చూస్తున్నారు కదా. మరి వాళ్ళ గతం తెలియని వాడి భవిష్యత్తు ఉండదు కదా. ఇప్పుడు అందు గురించి మనం కేవలం మన పాతకాలం డైరెక్టర్లతో ఈ పుస్తకం చేయలేదండి, వాళ్ళని అక్కడక్కడ పరిచయం చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే అప్పుడు గొప్ప వాళ్ళు ఉన్నారు నాయన, అప్పుడు గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఇంత గొప్ప డైరెక్టర్లు మనకు వస్తున్నారు. రాజమౌళి గారు ఒక చోట ఉన్నారు, ఆయన డాక్యుమెంటరీ గురించి చెప్తూ డాక్యుమెంటరీలో చెప్పారు, శివ డాక్యుమెంటరీలు అనుకుంటా. శివ సినిమాలో సైకిల్ తెంపే సీన్ని నేను 100 సార్లు చూసి నోట్స్ రాసుకున్నాను. నా ఫస్ట్ సినిమాకి ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఆ నోట్స్ దగ్గర పెట్టుకుని ఆయన ఏ సెకండ్ దగ్గర ఎలా చేశాడు అనేది చేశాను అన్నారు ఆయన. అంటే రాజమౌళి గారు వచ్చే నాటికి ఆర్జీవి పెద్ద డైరెక్టర్, అంత ముందర డైరెక్టరే. మరి అక్కడి నుంచి ఐడియా తీసుకున్నాడు కాబట్టి కదండి వాళ్ళు వరల్డ్ మొత్తం గౌరవించే గొప్ప డైరెక్టర్ మనకి రాజమౌళి గారు వచ్చారు. అంటే మన పాదాన్ని వదిలేయకూడదు, అలాగే ఇప్పుడు మనకి అప్డేటెడ్గా ఉన్న నోలన్ లాంటి డైరెక్టర్ని వదిలేయకూడదు. ఆ రెండు ఆలోచనలు తీసుకుని మన సొంత ఆలోచన, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ ఆలోచన ఫాలో అవ్వమని కాదు, ఇవి మన చదివినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్లో కొత్త ఆలోచనలు వస్తాయి, దాంతో కొత్త ఐడియాలజీ ఫామ్ అవుతుంది, అప్పుడు కొత్త సినిమా బయటకు వస్తుంది. అది నేను అనుకుంటుంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చదివి ఎవరన్నా బయటకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. సో ఈ పుస్తకం మీద ఇంట్రెస్ట్ పెంచేలాగా ఒక 2-3 డైరెక్షన్ టెక్నిక్స్ పాపులర్ ఇండియన్, నేషనల్, లోకల్, ఇంటర్నేషనల్ రాశారు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఈ పుస్తకం మీద ఇంట్రెస్ట్ పెంచడానికి కోర్స్ మీరు చాలా టెక్నికల్ టర్మ్స్ కూడా యూజ్ చేశారు కాబట్టి ఒక 2-3 చెప్తే. అంటే ఇప్పుడు దీంట్లో నోలన్ గురించి మనం మాట్లాడామండి. నోలన్ గురించి నాకు ఇష్టమైన డైరెక్టర్ నోలన్. ఆయన గురించి ఏమని చెప్పాం, ఆయన గురించి చెప్పాలంటే అసలు ఒక 100 పుస్తకాలు ప్రింట్ వేసినా సరిపోదు, పుస్తకాలు సరిపోవు. ఆయన సినిమాని, ఒక్కొక్క సినిమాని ప్రపంచంలో 8 సార్లు 10 సార్లు 12 సార్లు చూసి కూడా అర్థమైందా అని అడుగుతారు. మరి ఆయన గురించి మనం చెప్పాలంటే ఆయన సినిమాల్లో ఉండే కీలకమైన అంశం ఏంటంటే కాలమే విలన్ కింద ఉంటుంది. ఆయన సినిమాలను అబ్జర్వ్ చేయగా తెలిసిన విషయం ఏంటంటే ప్రతి సినిమాలోనూ టైం అనేది విలన్, అంతే తెలిసి విడిగా ఉండదు. అది నేను ఈ పుస్తకంలో రాశాను. అది చదివి చాలామంది నాకు అడిగారు, ఏమంటే నన్ను అప్పుడు చెప్పేవాళ్ళకి, ఏమంటే నిజమేనా అంటే నువ్వు నోలన్ సినిమాలు చూడు, అప్పుడు టైము ఎలాగ అసలు కాలం అనేది ఎలా విలన్గా మారుతుందో మనిషి జీవితంలో. మరి నోలన్ ఇప్పుడు డైరెక్టర్ కదా, నోలన్ ఫాలో అవ్వాలంటే నువ్వు ఇప్పుడు డైరెక్టర్ని ఫాలో అవ్వాలంటే ఆయన థియరీ ఏంటి, ఆయన మైండ్ సెట్ ఏంటో నీకు తెలియాలి కదా. లేకపోతే కనుక ఆయన సినిమాలో చూసొస్తే అర్థం కాకుండా అలా ఉండిపోతావు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఈయన ఉన్నారు, వంశీ గారు ఉన్నారు. వంశీ గారు మన గోదావరి గురించి, ఈయన మా జనరేషన్ డైరెక్టర్ ఈయన వంశీ గారు. ఆయన ఏం చేశారు, వంశీ గారు ఏం తీశారు, ఏం చేశారు అనేది మనం ఒకే ఒక వాక్యంలో చెప్పడానికి ప్రయత్నం చేశామండి. ఏమనండి, తెలుగు తెరపైకి గోదావరిని తీసుకొచ్చిన గోదారథుడు, అంటే భగీరథుడు ఎలాగో గోదారథుడు వంశీ గారు. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆయన ఏమంటారు, ఆయన చిన్న దాంట్లోనే పెద్దదాన్ని చూడాలి, అంటే చిన్న ఆలోచనలోనే అన్నీ ఉంటుందని చెప్తారు. మధ్య తరగతి అనేది ఒక సెట్ కాదయ్యా, ఒక మైండ్ సెట్ అంటారు. దాన్ని నేను ఇలాగా ఒక విజువల్లో చూపెట్టాను అనమాట. మధ్య తరగతి సెట్ కాదు, అదొక మైండ్ సెట్ అని చెప్పి. అలాగా ఒకటే ఇప్పుడు వంశీ గారి తర్వాత చూసి చదివిన తర్వాత అనుకోవచ్చు వాళ్ళు, వంశీ గారి సినిమాలు ఏంటరా అని చెప్పి ఒక ఆసక్తి పుట్టి వంశీ గారి సినిమాలు చూడటం మొదలెట్టి దాని నుంచి వాడు తెలుసుకుని ఒక గొప్ప సినిమా తీయచ్చు. అది అలాగా మనకి చార్లీ చాప్లిన్, ఇప్పుడు వాడు చార్లీ చాప్లిన్ అసలు మనం ఎవరం పుట్టుకున్న అంత ముందర వాడు. ఇప్పటికే ఆయన సినిమాలు చూస్తున్నాం, ఆయన ఏముంటాయి ఆయన సినిమాల్లోనూ, ఆయన సినిమాల్లో ఏముంటుందండి అదే రాసాం, డైలాగ్ లేకుండా భావోద్వేగ ప్రపంచాన్ని చూపెట్టడం. సైలెంట్ సినిమాలు అంటే డైలాగ్తో చూపెట్టడం చాలా ఈజీ అండి, కానీ డైలాగులు లేకుండా అసలు ఎలా చూపెట్టచ్చు
అనేది నీకు తెలియాలంటే ఖచ్చితంగా ఆయన్ని మనకి ఫాలో అవ్వాలి. మైకిల్ బే ఉన్నాడు. మైకిల్ బే అంటే ఒక రకంగా మనం భయపడిస్తాను హాలీవుడ్కి. అంటే పక్కా కమర్షియల్ డైరెక్టర్. ఆ విషయం తెలిసిందనుకోండి, కమర్షియల్ డైరెక్టర్ సినిమా చేద్దాం అనుకున్నవాడు మైకిల్ బే సినిమాలన్నీ చూస్తూ ఉంటాడు. అలాగే ప్రతి విషయాన్ని కూడా కొంతమంది డైరెక్టర్ల యొక్క ఆలోచనల్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. డెనిస్ విల్నీస్ ఉన్నాడు. ఆయన కమ్యూనికేషన్ విప్లవం అవడం అనేది ఆయనకు నచ్చిన ఐడియా. అంటే ఆయన సినిమాల్లో కమ్యూనికేషన్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది అనేది ఆయన సినిమాలో చూపెడుతూ ఉంటాడు. అలాంటి ఒక ఐడియాలజీ, ఇలా కూడా సినిమాలు చేయొచ్చా, తెలిస్తేనే కదండి చేయగలుగుతారు. ఇవన్నీ కూడా దీంట్లో అంటే కొంతమంది డైరెక్టర్లు వాళ్ళ ఐడియాలజీని, అలాగే మన స్పీల్బర్గ్ ఉన్నాడు చూడండి, ఇది చక్కగా వాళ్ళ మా టీం వాళ్ళు వేసిన బొమ్మ ఎంత బాగా డిజైన్ చేశారు దీన్ని. అంటే కళలు కనటమే నా జీవనాధారం అంటుంది. అంటే మామూలుగా కళ్ళ కంటే పగటి కళ్ళు కన్నారా, లేకపోతే రాత్రి అంతా కళ్ళు కన్నారు, కానీ అదే నా జీవనాధారం అని చెప్పిన వ్యక్తి స్పీల్బర్గ్. అంటే ఫస్ట్ డైరెక్టర్ అనేవాడు ఒక ఐడియాలజీ ఉండాలి, వాడు ఒక ఊహను కలగనాలి, అప్పుడే వాడు తెర మీద తీసుకురాగలుగుతాడు అనే విషయం మనకి స్పీల్బర్గ్ చెప్పాడు. అలాగే ఆయన చెప్తాడు, భయం అనేది నాకు అత్యంత శక్తివంతమైన భావోద్వేగం, అంటే ఎమోషన్, భయం అనేది. సినిమాలో నిజంగా భయం అనేది ఎలా ఉంటుంది ఆయన సినిమాల్లో అని చెప్పి అని చదివిన తర్వాత వాడు ఐడియా, ఆయన సినిమాలో స్పీల్బర్గ్ సినిమాలో భయం అనేది బాగా ఎలా క్యాప్చర్ చేశాడు, దాని మూలంగా కథలో ఏ మార్పులు వచ్చాయి అనేది ఆ ఐడియాలోంచి సినిమాని చూడాలి. ఓకే, సినిమా డైరెక్టర్ని చూసాం నార్మల్గా కాకుండా ఈ పుస్తకం చదివిన తర్వాత డైరెక్టర్ని ఎలా కొత్తగా చూడొచ్చు అది. అలాగే హిచ్కాక్ ఉన్నాడు ఆయన. అలా ప్రతి డైరెక్టర్కి నేను చేసింది ఏంటంటే, డైరెక్టర్కి ఉపయోగపడేలాగా విజువల్ సిగ్నేచర్స్ ఏంటంటే, ప్రతి డైరెక్టర్ ఒక సిగ్నేచర్ ఉంటుంది, అంటే ఒక సంతకం ఉంటుంది. విజువల్ సిగ్నేచర్ అంటే విజువల్గా సంతకం పెడతాడు వాడు తెర మీద ఆ డైరెక్టర్. అవేంటనేది నేను ఐడెంటిఫై చేసి, అంటే నాకు తెలుసున్న మేరకు ఐడెంటిఫై చేసి రాసుకురావడం జరిగింది. దాని మూలంగా సినిమాలు చూసినప్పుడు వాళ్ళకి ఐడియా వస్తుంది, వాడు కూడా రేపు పొద్దున పెద్ద డైరెక్టర్ అయినప్పుడు తన విజువల్ సిగ్నేచర్ని ఏదో సినిమా తీసేయకుండా, ఏదో తీసామంటే సినిమా తీసేసి డబ్బులు రావడం కాకుండా సినిమాలో తమ సిగ్నేచర్ని కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే మణిరత్నం మాస్టర్ ఆఫ్ రొమాన్స్ అని ఎందుకు అంటారు ఆయన చెప్తాడు, సినిమాల్లో నాకు వర్షం కూడా ఒక ఎమోషన్ ఉంటాడు ఆయన. మణిరత్నం చెప్పిన మాట ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడండి ఆయన, అది మనం రాసాం. దాన్ని ఎలా తీస్తారు, ఆయన పంచభూతాలు ఆయన వాడినంత, అదే కోపాన్ని వచ్చినా కూడా ఏమొచ్చినా కూడా ఆయన వర్షంతో దాన్ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మన సినిమా చూసేటప్పుడు ఉత్తినే చూసేయకుండా మణిరత్నం సినిమా చూస్తున్నాడు అనుకోండి, ఈ యాంగిల్ చూస్తే కొత్తగా కనిపిస్తుంది. అది నా యొక్క ఆలోచన ఏంటంటే, మనం ఈ పుస్తకం చదివినవాడు వెట్రిమార్ని ఎలా మాట్లాడతాడు, లేకపోతే వంశీ గారి సినిమాలు ఎలా ఉంటాయి, సంజీలు ఎలా పెంచాలి, ఏమిటి స్పెషాలిటీ ఏమిటి, ఇది తెలుసుకుంటే వాళ్ళు ఆ సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా వాటిని అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో అవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండి మంచి అవుట్పుట్తో మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. అది నేను ఈ పుస్తకం యొక్క నా థాట్ ప్రాసెస్ అది అనమాట అండి. ఆ యాంగిల్లో నేను ప్రజెంట్ చేశాను. అంతే తప్పించి పుస్తకాన్ని నేను మొత్తం కుప్పలు తెప్పలుగా మ్యాటర్తో నింపే దలుచుకోలేదు ఈ పుస్తకాన్ని. ఇంకొకటి చెప్పండి, వన్ ఫైనల్ క్వశ్చన్. పుస్తకం గురించి అన్నీ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఈ పుస్తకాన్ని చదవాలనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మిగిలిన పుస్తకాలు ఫిక్షన్ అనుకోండి, జస్ట్ అట్లా మనం చదివి వదిలేస్తే అయిపోతుంది. ఇది కంప్లీట్గా మీరు ఫిల్మ్ మేకర్స్ కానీ రాశారు టెక్నిక్స్ కాబట్టి, ఇందులో మీరు 25 మంది డైరెక్టర్స్ గురించి రాశారు కాబట్టి, వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళ గురించి అర్థం చేసుకోవాలంటే ఇట్లా చదివి చేయాలా, లేకపోతే ఒక డైరెక్టర్ది చూసి అర్థం చేసుకుని ఆయన లిస్ట్ ఆఫ్ సినిమా ఎలా చూస్తే ఇది వాళ్ళకి బెస్ట్ గైడ్ అవుతుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఎలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరే బెస్ట్ సజెషన్ మొత్తం చదివారు కదండి. చదివినప్పుడు వాళ్ళకి కొంతమంది డైరెక్టర్లు ఐడియాలు నచ్చుతాయి. ఇప్పుడు అందరికి ఇప్పుడు నాకు మీ ఐడియాలజీ నచ్చచ్చు, లేకపోతే అతను వాళ్ళ ఐడియాలజీ ఎవరిదో నచ్చచ్చు. అలాగే ఒక డైరెక్టర్ ఐడియాలజీ ఒక్కొక్కళ్ళు నచ్చుతారు. మనం ఐడియాలజీ చెప్పాం ఆప్షన్ ఇచ్చినట్టుగా. వాళ్ళకి నచ్చిన డైరెక్టర్ని అప్పుడు ఎంచుకుని, ఇప్పుడు డేవిడ్ ఫించర్ నచ్చాడు, లేకపోతే నోలన్ నచ్చాడు, లేకపోతే విశ్వనాథ్ గారు నచ్చారు. నచ్చగా అప్పుడు ఏం చేస్తారంటే, మనం చెప్పినప్పుడు ఆ సినిమాలు చూడటం మొదలెడతారు. మనం చెప్పినటువంటి ఆలోచనలు ఉన్నాయి కదా, అంటే ఆ డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఎలా ఆలోచిస్తారనే చెప్పామని ఈ పుస్తకంలో. ఆలోచనలు ఆ సినిమాలు ఎలా ఉన్నాయో చూస్తారు. దాని ద్వారా వాళ్ళు కొంత సినిమాని ఇంకొంచెం ఈజీగా అర్థం చేసుకోవడం అవుతుంది. అది ఆ మోడల్లో చూస్తే కనుక ఈ పుస్తకం బాగా ఫలితమిస్తుంది. అంటే నీకు ఎవరైతే డైరెక్టర్లు నచ్చుతారో నీకు పరిచయం చేస్తున్నాను, నీకు వాళ్ళని కొంతమందిని 25 మందిని, అందులో నీ ఆలోచనలకు ఎవరైతే దగ్గరగా నువ్వు ఎలాంటి సినిమా తీయదలుచుకున్నావో ఆ డైరెక్టర్లని ఎంచుకో, వాళ్ళ సినిమాలు చూడు. దీంట్లో నేను చెప్పిన ఐడియాలజీ అందరూ ఉందో లేదో చెక్ చేసుకుంటూ నువ్వు ఐడియాలజీని నీ బ్రెయిన్లోకి ఇచ్చుకో, అప్పుడు ఖచ్చితంగా మంచి అవుట్పుట్ వస్తుంది. అదండి ఈ పుస్తకం యొక్క పరమార్థం. ఇంకొకటి చెప్పండి, ఫైనల్గా పుస్తకం గురించి మాట్లాడేశారు. ఒక డైరెక్టర్, ఇప్పుడు మీరు ఇంతమంది గురించి రాశారంటే వాళ్ళెవరు ఇది స్క్రీన్ మీద డైరెక్ట్గా చెప్పలేదు, అదే కదా. అవునండి.
సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, అర్థం చేసుకునేటువంటి గ్రాహక శక్తిని బట్టి ఇవన్నీ కూడా డిడక్షన్స్. అవునండి. ఖచ్చితంగా అవైతే ఉన్నాయి. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు. కాబట్టి ఒక సినిమా డైరెక్ట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలామంది మనం చూస్తే మన తెలుగు సినిమా వరకు చూసుకుంటే డైరెక్టర్స్ అనే కాదు, ఫిలిం మేకర్స్లో ఎటువంటి మార్పులు రావాలి. ఎందుకంటే మనకు అన్నీ కూడా స్ట్రైట్గా అర్థమైపోయి ఉంటాయి. ఇంత డీప్గా ఇంత ఆలోచించి 10 సార్లు చూసినా అర్థం కాని సినిమా రాదు. అర్థం కాలేదు అంటే అది ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాప్ అనుకుంటాం, కానీ గొప్ప సినిమా మాస్టర్ పీస్గా చెప్పుకోం. సో మన తెలుగు ఫిలిం మేకింగ్ వరకు చూసుకుంటే మీరు తెలుగు వాళ్ళకి రాశారు కాబట్టి ఎటువంటి ఈ పుస్తకం అనే కాదు, యూజువల్గా ఫిలిం మేకర్స్లో ఉన్న అందరిలోనూ ఎటువంటి మార్పులు రావాలి, ముఖ్యంగా సినిమా చూసే కోణంలో, చేసే కోణంలో? మంచి ప్రశ్న అడిగారు. వాస్తవానికి ఏం జరుగుతుందంటే వాళ్ళు వరల్డ్ సినిమాతో మనం పోటీ పడుతున్నాం అండి. అంటే గ్లోబల్ మార్కెట్లో ప్రవేశించేసాం. అంటే నువ్వు ఎలాంటి సినిమా తీయాలి? ఇప్పుడు మన ఊళ్ళో కూర్చుని మన వాళ్ళు ఎవరో మన అమ్మ నాన్న లేకపోతే మన చుట్టూ చూసేవాడు సినిమా కాదండి. ఎక్కడో ఆస్ట్రేలియా మూల ఉన్నవాడు, లేకపోతే ఉగాండాలో మూల ఉన్నవాడు, జపాన్లో మూల ఉన్నవాడు మన సినిమా చూస్తాడు. అంటే ఆ వరల్డ్ సినిమా నీకు అర్థమవుతేనే నువ్వు ఈ సినిమా ప్రపంచంలో నెక్స్ట్ జనరేషన్లో మెయిన్ మనుకు రాగలవు. అంటే నువ్వు ఎలా తయారవ్వాలి? వరల్డ్ సినిమాకి తగినట్టుగా తయారవ్వాలి. దాని తగినటువంటి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రపంచం యుద్ధం చేయాలి, దాని తగిన ఆయుధాలు పట్టుకెళ్ళాలి. మన ఇంట్లో ఉండలేదు. ఇప్పుడు నువ్వు వరల్డ్ సినిమాలో ప్రవేశిస్తుంది రాజమౌళి గారి పుణ్యమా అని చెప్పి వరల్డ్ సినిమాలో మనం ప్రవేశించాం. గ్లోబల్లో ప్రతి చోట మన సినిమా రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. రేపు పొద్దున్న నువ్వు సినిమాని ఏమంటే మా ఊళ్ళో తప్పించి ఎక్కడ ఆడలేని నేను సినిమా తీయలేకపోయాను, లేకపోతే కనుక పక్క వీధి వాళ్ళకి కూడా అర్థం కాదండి నా సినిమా అనవసరం అనుకుంటానన్నారు అనుకోండి, నీ సినిమాకి పెట్టుబడి ఉండరు. మారిపోయింది ప్రపంచం, ఇంకా మారుతుంది. ఇప్పుడు 2025లోనే ఎలా ఉందంటే ఇంకొక 5 ఏళ్ళకి ఇంకా మారిపోతుంది పూర్తిగా. అసలు చాలా మార్పులు వచ్చేస్తాయి, ఎందుకంటే చాలా ర్యాపిడ్గా జరుగుతున్న మార్పులు. అటువంటిప్పుడు నిన్ను మార్చుకోవాలి ప్రపంచ సినిమాకు అనుగుణంగా. అంటే ఫస్ట్ అసలు ఏం జరిగిందో తెలుసుకుంటేనే కదా నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ప్రపంచ సినిమాల గతంలో ఏమొచ్చింది అది తెలుసుకుంటే వాటి నెక్స్ట్. ఇప్పుడు రాజమౌళి గారు వీళ్ళందరూ చేసిన పని ఏంటి? స్పీల్బర్గ్ ఏం తీశారు, లేకపోతే ఇంకోళ్ళు ఏం తీశారు, వీళ్ళందరూ చదువుకున్నారండి. చదువుకోవడం మీన్స్ తెలుసుకున్నారు. వాళ్ళు ఫిల్మ్ స్కూల్స్కి వెళ్ళకపోవచ్చు కానీ వాళ్ళందరూ తెలుసుకున్నారు కాబట్టి వరల్డ్ సినిమాకి తగినట్టుగా సినిమా చేయగలుగుతున్నారు. అది మన సృజనాత్మకత, మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా ఆ లైన్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రపంచానికి సరిపడేది ఏదవుతుందో దాన్ని తగినట్టుగా తయారు చేస్తేనే వర్కౌట్ అవుతుంది. అదండి, దానికి ఇలాంటి పుస్తకాలు కానీ సినిమాలు కానీ ఉపయోగపడుతుంది. కేవలం ఒక పుస్తకంతో ఏదో అయిపోరు కానీ ఇలాంటి పుస్తకాలు వాళ్ళ మార్గంలో ఒక అడుగు వేయడానికి వీలు పడుతుంది. అది ఓకే, మీరు ఏదైతే ఇది రాశారో ఈ పుస్తకం నిజంగానే జీ వాళ్ళకి అంతే హెల్ప్ అయ్యి వాళ్ళ వరల్డ్ సినిమాకి మీరు అన్నట్టు లోకల్గా కన్ఫైన్ అయిపోకుండా వాళ్ళ మైండ్లో ఉన్న కాకుండా ఒక వరల్డ్ పిక్చర్ని ఇవ్వడానికి, వరల్డ్ మూవీ పిక్చర్ ఇవ్వడానికి ఒక మార్గం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జోషిలా గారు ఈ పుస్తకం గురించి ఎంత డీటెయిల్గా చెప్పినందుకు.